ఆడియో ఫంక్షన్స్లలో మరి ఏ సినిమానా తినండి, అది పవన్ కళ్యాణ్తో తినండి, ఎన్టీఆర్తో తినండి, ఇంకెవరితో తినండి, ఇంకా ఇదే కార్యక్రమం మైకు పెట్టి పొగడమే పనిగా పెట్టుకుంటారు ఎందుకు? పొగట్టం అంటే సార్ హీరోలను పొగడపోతే తప్పు సార్. పొగట్టం అనేది నేను కొనిపెట్టింది కాదు సార్, దేవుళ్ళే పొగుడతారు. పొద్దున్నే కౌసల్య సుప్రజ రామ పూర్వ ప్రవర్తతే అని వెంకటేశ్వర స్వామిని పొగుడతారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ సాయి రాజ సాయిబాబాని పొగుడతారు. స్వామియే శరణమయ్యప్ప హరిహరపుత్ర అయ్యప్ప అని దేవుడినే పొగుడతారు. దేవుళ్ళు లాంటి హీరోలను పొగిడితే తప్పేందని నేను ఫీల్ అవుతాను. వెరీ గుడ్. పొగట్టం అనేది మనం పుట్టించింది కాదు, భగవంతుళ్ళకే పొగట్టం సార్. అదే అదే లేదా అదే అదే ఏ దేవుడికైనా పొగడతలేదా? ఎందుకు దేవుడిని ఏడుకోట్ల వెంకటేశ్వర స్వామిని దండం పెట్టుకోవచ్చుగా. పొద్దున్న 5ంటికి లేచి కౌసల్య సుప్రజ రామ పూర్వ చంద ఎందుకు పాడాలి? ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కుల వాడ ఎందుకు అనాలి? ఆయన పొగుడుతున్నట్టు కదా. అదే ఓకే. అందుకోసం సో ప్రతి ఒక్కరిని ఎవరిని తక్కువ పొగట్టం కాదు, వాడిని హట్ చేస్తే తప్పు, మీకు ఎనర్జీ ఇస్తే తప్పేందంటా నేను. ఓకే రైట్. టీఎన్ఆర్ గొప్పోడు అద్భుతమైన వ్యక్తి అది ఇది అంటే మీకు గొప్ప ఏంది? నష్టం లేదుగా మీకు. మీకు నిజంగా నేను గొప్పవాడిని ఫీల్ అయ్యి మీరు ఇంకో 10 మందికి హెల్ప్ చేయాలి. ఓకే. హీరో అనేవాడు అతీతమైన శక్తి, దాని మీద 200 కాపురాలు బతుకుతాయి. ఒక హీరో సినిమా వల్ల కొన్ని 100 మంది బతుకుతారు కాబట్టి హీరో అని పొగిడితే తప్పేం కాదని నా ఫీలింగ్. పొగట్టం అంటే తప్పు కాదు, వ్యాపారం అది. ఆ సినిమా అప్పుడు నేను పొగడి నా సినిమా నా హీరోని పొగట్టుకొని నా సినిమాని చేసుకొని నా ఓపెనింగ్స్ వచ్చి నా సినిమా హిట్ అయితే దానివల్ల ఇంకో 4 సినిమాలు చేస్తామని ఫీలింగ్ అంతే. కొన్ని ఆడియో ఫంక్షన్స్లో మీరు వెళ్ళి వేరే సినిమా గురించి దాన్ని అద్భుతంగా ఇది చరిత్ర సృష్టించబోతుంది అది ఇదని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా చూసిన తర్వాత తెల్లారి ఒక 5 రిలీజ్ అయినాక 2-3 నెలల తర్వాత చూసుకుని ఆ స్పీచ్లు చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? నేను చూడనుగా, నేను చూడను, నేను అట్లా చూడను కదా సార్. సార్ ఒకళ్ళు మన ప్రేమతో ఆడియో ఫంక్షన్ పిలిచారు సార్, మైక్ పట్టుకొని ఈ సినిమా ఎలా ఉంటుందో నాకు తెలీదు, ఆడొచ్చు ఆడకపోవచ్చు, ఆడాలని కోరుకుందాం, ఇది ఎట్లుందో నేను చూడలేదంటే బాగుండదు. ఆ ప్రొడ్యూసరు ముట్టి మీద అంతాడు పిలిచి, మళ్ళీ పిలవడు కాదు, ఒకడిని ఒక పాజిటివ్ బీ పాజిటివ్, నా బ్లడ్ గ్రూప్ అదే, బీ పాజిటివ్ పొగిడి నీ సినిమా సూపర్ హిట్ కావాలి, డైరెక్టర్ బాగుండాలి అని వస్తే తప్ప అని నా ఫీలింగ్. ఓకే ఓకే. అంటే కొన్ని సందర్భాలు సినిమాలు చూడకుండా పోడుతూనే ఉంటారు, తర్వాత 2 నెలల తర్వాత చూస్తే ఫ్లాప్ అవుతుంటుంది, అది మీరు టీవీలో చూస్తే ఫ్లాప్ హిట్ మన చేతుల్లో లేవు సార్. తీన్మారు నేనే తీసా, గబ్బర్ సింగ్ నేనే తీసా. మీ సినిమాలు పక్కన పెడితే ఏ సినిమా అయినా ఫ్లాప్ హిట్. నేను తీన్మారు ప్రేమించి తీసా వాళ్ళ. ఓకే. ఆ తీర్మానికి ఎంత పని చేసాం, గబ్బర్ సింగ్ అంతే పని చేసాం, అది ఇండస్ట్రీ రికార్డులు కొట్టింది, మన చేతిలో ఉందా? ఓకే ఓకే. మీరు మామూలుగా ఆల్మోస్ట్ కొన్ని సందర్భాల్లో కళ్ళ నీళ్ళు పెట్టుకునే రేంజ్లో మాట్లాడుతుంటారు, అవునా? కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతారు. నేను ఎమోషనల్ పర్సనేగా, బాగా ఎమోషనల్ పర్సన్. అంటే అప్పుడు అప్పుడు చూసింది నేను ఎమోషనల్ పర్సన్. నాకు ఇష్టం, మీరు ఇందాక మాట అన్నారు కదా, నాకు చాలా ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువ. నాకు నేను క్రాస్ రిలేషన్స్ నేను పట్టుకుని ఎట్లా తప్పు రిలేషన్స్. ఓకే. నేను ఎవరి ఇంట్లో మంచిది అయితే వాళ్ళ ఇంట్లో ఆడాలని తప్పుగా చూడండి సార్. ఓకే. కొందరు ఒక ఫ్రెండ్షిప్ చేసి పెళ్ళాలను తీసుకొచ్చుకొని వాళ్ళు పెళ్లి చేసుకొని చరిత్ర గల దేశం ఇది, ఈ సినిమా ఇండస్ట్రీ. ఓకే. ఆసరా ఇచ్చినాడు దాన్ని. నేను రెండింట్లో మంచిది అయితే వాళ్ళని తప్పుగా చేయను, రెండింట్లో అన్నం తిన్నారు. నా రిలేషన్లు అట్లా ఉంటాయి. నాకు కొన్ని మోరల్ సెంటిమెంట్స్ ఎక్కువ. నా అమ్మ నాయన నన్ను పెంచిన విధానం అది. ఓకే. ఎందుకు మరి అంత రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయి? మీదేమో నాకు స్వచ్ఛంగా అర్థమైపోతుంది, మరి ఎందుకు రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయి? ఇప్పుడు ఎదుగుదల అనేది ఒక చెట్టు బాగా పెరిగితే కాయలు ఉంటే బాగా కొట్టుకుంటూ పోతారు సార్. పక్కన ఒక ఎండిపోయిన ఒక చిన్న వేప చెట్టు ఉంటుంది, పక్కన మామిడి చెట్టు ఉంటుంది సార్. వేప చెట్టు మంచిదే, దాని చెడ్డ, దాని గాలి మంచిదే, దాన్ని ఎవడు రాళ్ళు కొట్టరుగా, మామిడి చెట్టు కొడతారు కాయలు కొట్టడానికి. కానీ తప్ప సార్, అది అవన్నీ పడాలి, ఎదిగేవాడిని పడాలి సార్. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎంతోమంది ఆయన్ని కామెంట్లు చేశారు. ఆయన ఏందని ఇలా ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ గారు ఏంది ఇలా కొన్ని సాధించాలంటే కొన్ని పడాలి. విమర్శించే వాళ్ళు ఉంటారు, దాన్ని మనం పట్టుకొని మన ఇది అంటున్నాడు అంటే మన జీవితం అట్లా ఆపుకుంటాం. మనం ఎవడో విమర్శిస్తాడని మన ఎదుగుదల ఎంత కాపుకుంటాం? విమర్శించేవాడు ఆడి పని ఆడిది, నా పని నాది. Please subscribe to Please subscribe for more videos.